ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు సార్, కానీ ఈ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ సార్. మీరిలా తినకుండా ఉంటే ఎలా సార్? ప్లీజ్ సార్, తినండి సార్. ఆ విరూపాక్షి గారు రావడం వల్ల మీరింత అప్సెట్ అవుతారని తెలిస్తే అసలు నేను రానిచ్చేదాన్నే కాదు. అందులోనూ ఆవిడ గారు ఎమ్మెల్యేతో పాటు మీ ఆవిడ గారని తెలిసి ఊరుకున్నాను. లేదంటే నేనే మెడపట్టుకుని గెంటేసేదాన్ని. అంటే నా ఉద్దేశం అది కాదు సార్. ఆవిడ మీద కోపం కాదు సార్. మీరు టాబ్లెట్స్ వేసుకోవాలంటే భోజనం చేయాలి కదా సార్, అందుకే అలా అన్నాను. మీకు ఇబ్బంది అనిపిస్తే నేను తినిపిస్తాను. తినండి సార్. మాధవి గారు, రండి రూప గారు, రండి. మీ నాన్నగారు భోజనం చేయట్లేదు. మీ మీద కోపంగా ఉన్నారని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నానా, మీకు నా మీద కోపం ఉంటే కొట్టండి, తిట్టండి, కానీ భోజనం చేయకుండా మాత్రం ఉండకండి నాన్న. నేనలా ఉంటే నీకెందుకో? నీకు ఆ విరూపాక్షి ముఖ్యం కదా. పో, వెళ్ళి ఆ విరూపాక్షి తినిందో లేదో కనుక్కొని తినిపించిరా. పో, వెళ్ళు. అలా ఏం లేదు నాన్న. ఏ బిడ్డకైనా నాన్న మీద ఎంత ప్రేమ ఉంటుందో అమ్మ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది కదా నాన్న. మీకోసమే కదా నాన్న నేను అమ్మకి దూరంగా ఉన్నాను. నాకు మీరంటే ఇష్టం కాదు నాన్న, ప్రాణం. మీరలా ఉంటే నా ప్రాణం తట్టుకోలేదు నాన్న. ప్లీజ్ నాన్న, భోజనం చెయ్యండి. భోజనం చేస్తాడంటావు మమ్మీ? బావగారు, మీరు తినలేదని ఇంట్లో ఎవరూ భోంచేయలేదు. నా కోసం మీరందరూ తినకుండా పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి భోంచేయండి. అలా మాట్లాడకండి సార్, ప్లీజ్ భోజనం చేయండి సార్. నాన్న, ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను, మీరు చెప్పినట్టే ఉంటాను. ప్లీజ్ భోంచేయండి నాన్న. తినండి నాన్న. బావగారు, భోంచేయండి అన్నయ్య. సార్ తినండి సార్. పెద్దయ్య తినండి బావగారు. తినండి. నాన్న తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.